హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. బహుజనులకు నేను అండగా ఉండబోతున్నా, రాబోయే రోజుల్లో అధికారాన్ని చేపట్టబోతున్నా అంటూ కాన్ఫిడెంట్గా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అంటూ స్టార్ట్ చేసి మన ముందుకు వస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో విజయ్ కుమార్ గారు వాయిస్ చాలా గట్టిగా ప్రజల్లోకి వెళ్తుంది, యూత్ని కూడా చాలా గట్టిగా తడుతూ ఉంది. అవును కదా, బహుజనులు ఎంతమంది ఉన్నాం, ఎందుకు మనకి రాజ్యాధికారం రాదు అనేసి. సో ఇటువంటి చిన్న విప్లవంగా స్టార్ట్ అయినటువంటి ఆయన జర్నీ గురించి, ఫ్యూచర్లో ఆయన ఆలోచనలు, ఆయన ఈ సమాజానికి చేయాలనుకుంటున్న మంచి ఏంటో అడిగి తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు పోస్ట్ 360. సార్, థ్యాంక్ యూ. సార్, మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి దళితులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా మీరు చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీ పిఠాపురంలో దళితుల్ని సంఘ బహిష్కరణ చేసి పక్కన పడేశారు. ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఇప్పటికి కూడా చాలా ఊళ్ళల్లో చేతుల్లో వాటర్ పోస్తారు. రీసెంట్గా ఒక వీడియో వచ్చింది, ఒక అమ్మాయి రోడ్డు మీద వాటర్లా పోస్తున్నారు పెద్దవాడికి. ఇన్ని రుగ్మతలు రాజ్యాంగం వచ్చి మనం స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంత జరుగుతుంది కదా. మరి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రజల కోసం పోరాడుతా అన్నాడు, ఏం చేయలేకపోయారు. మీరు వచ్చినా కూడా అలాగే ఉండదు పరిస్థితిని ఎలా చెప్పుకోవాలి, ఎలా మార్చగలుగుతారు ఇంత దౌర్భాగ్యాన్ని? ఇప్పుడు ఇతను ముందు రాజకీయంలో లేడు, సినిమాల్లో ఉన్నాడు. సినిమాల్లో నుంచి రాజకీయంలోకి వచ్చాడు. ఇతను ఏదో కొంచెం నిజాయితీగా ఉన్నట్టున్నాడు, నిజాయితీగా పనిచేస్తాడని జనం అనుకున్నారు, నమ్మారు, ఓట్లు వేశారు. అలాంటి నమ్మకాన్ని కలిగించాడు ఇతను. ఇప్పుడు ఆ ప్రీతి సబ్జెక్ట్లో కానీ, కర్నూలులో ఆ పాప ప్రీతి అనే పాప చనిపోయింది కదా, ఆ పాప సబ్జెక్ట్లో చనిపోయింది. కానీ ఇలా అంటే 30,000 మంది ఆడవాళ్ళు అక్రమ రవాణా అయిపోయారని నీఘా వర్గాలు చెప్పాయని చెప్పేసి అదొకటి చెప్పారు. అసలు నీకు ఈ నీఘా వర్గాలు కానీ లేకపోతే వీళ్ళు కానీ నీకు ఎందుకు చెప్తారు? ఎవరికి చెప్పారు సార్, వాళ్ళకి ఏం పని? అంటే ఇట్లాంటి అబద్ధాలు చెప్పేసేసి ఇప్పుడు అది 32,000 మంది అన్నది అబద్ధం కాకపోతే ఈరోజు ప్రూవ్ చేయండి, ఆ డేటా బయటికి తీయండి, నువ్వు అధికారంలో ఉన్నావు కదా. అసెంబ్లీలో ప్రూవ్ అయింది సార్ అది. సో అలాంటి అబద్ధాలు చెప్పేసి ఒకవైపు ఈ పాపకి అన్యాయం జరిగితే న్యాయం చేస్తానని మరొక వైపు చెప్పి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత మాట మార్చేస్తే, అంటే ఇప్పటి వరకు ఉన్న రాజకీయ నాయకులకి నీకు ఎలాంటి తేడా లేదు. ఈ రాజకీయ నాయకులు ఏ విధంగా అయితే రాజకీయం కోసం మోసం చేశారో నువ్వు కూడా అధికారం కోసం మోసం చేశావు అనేది యూఆర్ ఎస్టాబ్లిషింగ్ కేస్ బై కేస్. తల తీసే చట్టం తెస్తాను మహిళల కోసం అని చెప్పి ఈరోజు ఆ చట్టం గురించి మాట్లాడకుండా ఆ పాపకు జరిగినటువంటి అన్యాయంలో శిక్ష ఎవరికి పడాలి అన్నది ఇంతవరకు నిర్ధారణ కాక శిక్ష వేయకుండా ఉంటే, అంటే ఇప్పుడు అక్కడ ఇన్సిడెంట్ జరిగింది, పాప చనిపోయింది, 6 మంది యొక్క రెమినెంట్స్ సెమెన్స్ దొరికినప్పుడు వాళ్ళు ఎవరు అనేది ఐడెంటిఫై చేయాలి కదా. అంటే స్టేట్ అంత చేతగందా, వ్యవస్థ అంత చేతగందా, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ వ్యవస్థ అంత చేతగందా అనుకుంటే చేయలేరా? అంటే ఎందుకు మీరు నేరం చేసే వాళ్ళ వైపు ఉన్నారు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రీతికి జరిగిన అన్యాయంలో శిక్ష పడటానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటే నేరం చేసిన వాళ్ళ వైపు మొగ్గుతున్నారని అర్థం, నేరం చేసిన వాళ్ళకి కొమ్ము కాస్తున్నారని అర్థం. అందుకనే వదిలేశాడు అనేటువంటిది కనిపిస్తుంది. నేరం చేసిన వాళ్ళకి కొమ్ము కాస్తున్నారన్నారు కాబట్టి లింకప్ స్టోరీ నేను చెప్తాను సార్. శ్రీకాంత్ అని మన జీవిత ఖైదు పడ్డ ఒక ఖైదీకి మన హోమ్ మినిస్టర్ అనితమ్మ గారు, పాసం సునీల్ కుమార్ గారు, కోటమిరెడ్డి గారు కలిసి పెరోల్ ఇప్పించారు. దానికి వెనక 2 కోట్ల డీల్ జరిగిందని అరుణ అని ఎవరైతే అమ్మాయి ఆ వీడియోస్లో ఉందో తను చెప్పారు. ఈ సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ అభియోగం ఏంటంటే, వాళ్ళకి పెరోల్ ఇప్పించే టైం ఉంది కానీ నీకు నా కూతురికి సంబంధించిన అన్యాయం జరిగింది, దాన్ని వినడానికి టైం లేదా, దానిపైన హోమ్ మినిస్టర్గా మీరు ఎందుకు చర్య తీసుకోరు అని అడుగుతుంది. మీరు ఈ 2 సంఘటనలో ఒకరికి న్యాయం ఒకరికి అన్యాయం ఎందుకు జరుగుతుంది? ప్యూర్లీ ఇప్పుడు ఈ నేరం చేసిన వాళ్ళు వాళ్ళకి కావలసిన వాళ్ళు లేదా వాళ్ళు కావలసిన వాళ్ళుగా తయారైపోయారు. ఇది తెలుగుదేశం ఉన్నప్పుడే జరిగిందండి. తెలుగుదేశమే నేరస్తులను కాపాడిందండి. ఎందుకనంటే ఆ రోజు బీజేపీ టీడీపీ కలిపి గవర్నమెంట్ ఫామ్ చేసింది, దానికి సపోర్ట్గా జనసేన పార్టీ ఉంది. ఆ రోజు మేము అధికారంలోకి అయితే రాగానే మీతో ఉంటామని ఉన్నారు. సో బయట నుంచి మద్దతునిచ్చారు. సో ఇదే కూటమి ప్రభుత్వం ఆ రోజు 2017 ఆగస్టు 18 జరిగింది ఇన్సిడెంట్. సో 2 years ఉంది గవర్నమెంట్. ఆ తర్వాత ఆ 2 సంవత్సరాల్లో దే కుడెంట్ న్యాప్ ది కల్ప్రిట్స్.
ఎందుకు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా నిర్ధారణ చేసి నేరం చేసిన వాళ్ళకి శిక్ష ఎందుకు వేయించలేదు? నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ పార్టీ సభ్యులందరినీ కూర్చోబెట్టి మాట్లాడింది ఏంటంటే, నేను పోరాటం చేయటం పట్టే తనకి జగన్మోహన్ రెడ్డి గారు 5 సెంట్లు పొలం ఇచ్చారు, అది 5 ఎకరాల పొలం ఇచ్చారు, 1 ఎకరం 2 కోట్లు ఉంది, 5 సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చారు, లెక్కలు చెప్తూ ఉన్నారు. వాళ్ళిద్దరికి జాబులు ఇచ్చారని. ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి, ఫైట్ చేసింది ఈయనని చెప్తున్నారు. జరిగింది టీడీపీ హయాంలో. మళ్ళీ ఇప్పుడు టీడీపీ గవర్నమెంటే ఉంది. ఆ టీడీపీ గవర్నమెంట్లు కూడా న్యాయం చేయలేకపోతున్నారు. టీడీపీ వాళ్ళు ఏం చేయలేదు, అలయన్స్ మొత్తం కలిసి కూడా ఏం చేయలేదు, పవన్ కళ్యాణ్ కూడా ఏం చేయలేదు. ఇది టీడీపీని ఆ రోజు కూడా టీడీపీని సేవ్ చేయడానికి నిలబడ్డాడుతున్నాం పవన్ కళ్యాణ్. ఎస్, అందుకనే ప్రభుత్వం మారే వరకు ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడలేదు. 2019 వరకు 2 సంవత్సరాలు వాళ్ళు ఉండి వాళ్ళు ఏమి న్యాయం చేయకపోతే అప్పుడేం మాట్లాడలేదు. అతను భాగస్వామిగా ఉండి తర్వాత తను అధికారంలో రావడానికి ఈ సబ్జెక్ట్ని బాగా వాడుకున్నప్పుడు మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడైనా సరే ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని గుర్తించి శిక్ష వేసే అవకాశం ఉంది, కానీ చేయడం లేదు. ఇది స్పష్టంగా కనిపిస్తుంది. అంటే నేరస్తుల వైపు ఉన్నది ఈ ప్రభుత్వం, అంతేగాని అన్యాయం జరిగినటువంటి విక్టిమ్స్ వైపు, బాధితుల వైపు ఈ ప్రభుత్వం లేదనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ పాత్ర డెఫినెట్గా నేనేం క్వశ్చన్ చేస్తున్నానంటే, అసలు లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందనే దానికి ఇంతవరకు ప్రూఫ్ రాలేదు. అలాంటి యానిమల్ ఫ్యాట్తో లడ్డూలు తయారు చేసి రామ మందిరానికి పంపించినట్టుగా ఎక్కడ దాఖలాలు లేవు. 1,00,000 లడ్డూలు సార్. కానీ మీరు మాట్లాడారు, అది దేవాదాయ శాఖ, మీది పంచాయతీరాజ్ శాఖ. ఈరోజు మీరు శాఖల గురించి మాట్లాడుతున్నారు. అది హోమ్ మినిస్టర్కి చెప్దాం, లా అండ్ ఆర్డర్ సీఎం దగ్గర ఉంది, సీఎంకి చెప్దాం అని ఈ రోజు శాఖల గురించి మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు నీ శాఖ కాదుగా, ఎందుకు మాట్లాడావు లడ్డు గురించి? పైగా అక్కడ ఏం జరగలేదుగా, సుప్రీంకోర్టు తిట్టిందిగా. మీరు అధికార వ్యవస్థలో ఉండి మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ఉండి కనీసం జరిగిందా లేదో విచారించకుండా అలా ఎలా మాట్లాడతారు అంత ఇర్రెస్పాన్సిబుల్గా అని సుప్రీంకోర్టు జస్ట్ అడిగింది. షేమ్ కదా. షేమ్ సార్. బీయింగ్ సీఎం అండ్ క్యాబినెట్ మినిస్టర్ వితౌట్ ఈవెన్ ఎంక్వైరింగ్ ఇన్ టు ద ఫ్యాక్ట్స్ డైరెక్ట్లీ కన్క్లూజివ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది, అది కోర్టు తప్పు పట్టడం అంటే ఇట్స్ షేమ్. అలాంటప్పుడు నీకు శాఖ గుర్తులేదు. బట్ ఒక షెడ్యూల్ ట్రైబ్కి చెందిన ఒక పాప జీవితం నాశనం అయిపోతే దానికి సంబంధించిన తప్పు చేసిన వాళ్ళకి శిక్ష చేసే దగ్గర నీకు శాఖ కనిపించింది. అందుకే నువ్వేమంటావు, హోమ్ మినిస్టర్ చెప్పాలి. మరి అదే హోమ్ మినిస్టర్ని పిఠాపురంలో 1000 మంది ముందు హోం మంత్రి అందుకారు మీకు శాత కాకపోతే దిగిపోండి, నేను తీసుకుంటా హోంమంత్రి అని, అలాంటి ఆ మంత్రిని కూడా అవమానించారు మీరు ఆ రోజు. బీయింగ్ యువర్ క్యాబినెట్ కొలీగ్, షీఈస్ యువర్ కొలీగ్ అండ్ యూఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్. ఆ ఒక్కతే కాదు, మీరు ఒక్కరే కాదు, అందరూ కలిసి కదా బాధ్యులు అయ్యుండి కూడా మీరు అవమానించారు. సో ఈ విధంగా చేస్తూ మనం మాట్లాడితే మీకు పవన్ కళ్యాణ్ అంటే ఏమన్నా విభేదం ఉందా, లేకపోతే వారి మీద కోపం ఉందా అంటారు. మనకెందుకు కోపం?